వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు న్యూస్. నర్సారావుపేటలో అభివృద్ధిపై చర్చ సవాల్ కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు మధ్య సవాళ్ల పర్వం హౌస్ అరెస్టులో తోపులాటల వరకు వెళ్లింది. చర్చకు వస్తానని సవాల్ విసిరిన ఎమ్మెల్యే అరవింద బాబు తీరా సమయం వచ్చేసరికి పోలీసులను ఉసుగొలిపి తనను గృహ నిర్బంధం చేయించారని డాక్టర్ గోపిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులతో జరిగిన తోపులాటలో తన చొక్కాకు రక్తం మరకలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చకు వచ్చే దమ్ము లేకపోతే తోక ముడుచుకొని బాత్రూంలో కూర్చోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన 2450 కోట్ల అభివృద్ధి లెక్కలను ఆయన మీడియా ముందుంచారు. పల్నాడు రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లతో నర్సారావుపేట ఒక్కసారిగా హిట్ ఎక్కింది. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైసీపీ కూటమి నేతల మధ్య జరిగిన యుద్ధం కాస్త లా అండ్ ఆర్డర్ సమస్యగా మారింది. చర్చకు సై అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నిన్న రాత్రి 6 గంటల నుంచే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య భారీ తోపులాట జరిగింది. ఎమ్మెల్యే అరవింద బాబుకు చర్చకు వచ్చే ధైర్యం లేకే పోలీసుల వెనుక దాక్కున్నారని డాక్టర్ గోపిరెడ్డి మండిపడ్డారు. చర్చకు వస్తే కూటమి ప్రభుత్వ అవినీతి బండారం బయటపడుతుందనే భయంతోనే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నర్సారావుపేట నియోజకవర్గంలో 2450 కోట్లతో రికార్డు స్థాయి అభివృద్ధి చేస్తామని లెక్కలతో సహా నిరూపించారు. కోటప్పకొండ దేవస్థానంతో పాటు రాజగోపురం విగ్రహాల ఏర్పాటుకు 33 కోట్లు ఖర్చు చేశామన్నారు. 139.27 కోట్లతో జేఎన్టీయూ కళాశాల పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నర్సారావుపేటను జిల్లా కేంద్రంగా మార్చడం తమ ప్రభుత్వ ఘనతేనని కలెక్టరేట్, ఎస్పీ బంగ్లా రోడ్ కోసం లక్షలాది రూపాయలు వెచ్చించామని గుర్తు చేశారు. ఇవే కాకుండా నాడు నేడు కింద 91 పాఠశాలకు 31.78 కోట్లు, నవరత్నాల కింద 1444 కోట్లు నియోజకవర్గానికి అందించామని స్పష్టం చేశారు. 1444 కోట్ల రూపాయలు ఈరోజు నవరత్నాల కింద ఇదిగో నర్సరావుపేట అసెంబ్లీ, దీనికి మొత్తం డేటా నవరత్నాలు. ఇది అమ్మఒడి నుంచి, జగనన్న విద్యాదీవెన నుంచి 33 పథకాలు, జగనన్న వసతి దీవెన, విదేశీ విద్య, రైతు భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకారు, ఇవి మొత్తం కలిపి దాదాపు 1444 కోట్ల రూపాయలు. అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్, మీరు 20 కోట్లు పెట్టి హాస్పిటల్ బిల్డింగ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వస్తే టీడీపీ పార్టీలు నిర్మాణం చేసి వదిలేశారు. దానికి ర్యాంప్ కానీ, తర్వాత డ్రైనేజ్ కానీ, మంచినీళ్ళు కానీ ఇవేమీ లేకపోతే ఆ రోజు కోవిడ్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో మేము చేపట్టి 6.5 కోట్ల రూపాయలతో హాస్పిటల్లో డెవలప్మెంట్ వర్క్ చేసాం. దాదాపు 20 మానిటర్లు ఇచ్చే 16 మానిటర్లు ఇచ్చే కార్యక్రమం చేసాం మేము, 16 మానిటర్లు సొంత నిధులతో. అట్లనే మరి అర్బన్ రోడ్స్ మున్సిపాలిటీలో దాదాపు శివారు ప్రాంతాలన్నీ కూడా ఈరోజు పల్లెటూరులో ఉన్నాయి. అక్కడ రోడ్లు లేవు, లైట్ లేవు, మంచినీళ్ళు లేవు, డ్రైన్స్ లేవంటే అవన్నీ కూడా విలీనం చేసి 31.5 కోట్ల రూపాయలతో విలీన ప్రాంతాలన్నీ కూడా రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ 31.59 కోట్లతో చేశారు. అట్లానే మండలం గ్రాంట్స్లో నర్సరావుపేట మండలం 12.8 కోట్ల రూపాయలతో మండలం నిధులు వినియోగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వర్కులు కూడా చేసాం. వాటన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అట్లానే రొంపిచెర్ల మండలంలో 4.8 కోట్ల రూపాయలతో మండలం గ్రాంట్స్, 15th ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్స్ కానీ వినియోగించడం జరిగింది. తర్వాత ఆజాదీ పార్కు, ఊరు బయట ఉన్న పార్కు దాదాపు 25 లక్షల రూపాయలు వ్యయంతో ఆ రోజు రెనోవేట్ చేసాం. ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎగరేసే కార్యక్రమం చేసాం. విదేశీ విద్య దాదాపు 3.5 కోట్ల రూపాయలతో విదేశీ విద్యార్థులకి విద్యను అభ్యసించే కార్యక్రమం. తర్వాత ముఖ్యమైన హౌసింగ్, దాదాపు నర్సరావుపేట నియోజకవర్గంలో మా హాయంలో 4814 ఇళ్ళు శాంక్షన్ చేయించాం. ఇందులో 2388 ఇళ్ళు కంప్లీట్ చేసాం 2024కి. దీని విలువ, ఒక్కొక్క ఇల్లు విలువ 1.8 lakhs, 1,80,000. దీనికి గాను 2388 ఇళ్లకు గాను 42.98 లక్షల రూపాయలు ఇంటి కోసం, ఇళ్ల కోసం ఖర్చు పెట్టింది. అట్లానే డ్రగ్ ఆఫీస్ నిర్మాణం చేశాక 40 లక్షల రూపాయల వ్యయంతో సైట్ ఇచ్చాం, డ్రగ్ ఆఫీస్ నిర్మాణం చేసాం. తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 7.76 కోట్ల రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్. అట్లానే లెవెలింగ్ ఆఫ్ హౌస్ సైట్స్, ఈ ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారో అవి లెవెలింగ్కి మళ్ళీ ఎన్ఆర్జీఎస్లో నర్సరావుపేట మండలం 10.49 కోట్ల, రొంపిచెర్ల మండలం
6.76 లక్షలు, మొత్తం కలిపి 17,26,00,000 మొత్తం ఇవన్నీ కలిపి 2,467 కోట్లు. ఈ 50 విభాగాల్లో ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరంగా విత్ డీటెయిల్స్, విత్ రికార్డు, విత్ అన్నీ కూడా వర్క్స్ తాలూకా కాగితాలు కానీ మీకు అన్నీ కూడా ఎవిడెన్స్ తోటి సహా అన్నీ ఎక్కడెక్కడ చేసాం, ఏ వర్కులు చేసాం, ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా మొత్తం కూడా మీకు ప్రింట్అవుట్ ఇస్తాం మీడియా విలేకరులకి. దీన్ని బట్టి చెప్పండి ఎవరు భయపడుతున్నారు, ఎవరు భయపడ్డారు. ఆయన సవాల్ విసిరి ఆయన తరపున ఎవరినో నర్సయ్య గారిని పంపిస్తానని చెప్తాడు. ఇదేంటండి సవాల్ విసిరింది నువ్వా, ఎమ్మెల్యే నువ్వా, ఆయన? నువ్వు రావాలి చర్చికి, మేము వస్తామని చెప్పాం, అన్ని ఏర్పాట్లు చేసి అని చెప్పి ఇప్పుడు నేను బయటికి రావడం, నేను బయటకు వచ్చాను. ఇప్పుడు ఇవాళ పోలీసులు పూర్తిగా చొక్కాలు కూడా నలిగి రక్తపు మరకలు కూడా అంటుకునే కార్యక్రమం జరిగింది. రక్తపు మరకలు కూడా, రక్తం కూడా వచ్చింది హాస్పిటల్ బయట. మేము అడుగుతా ఉన్నాం ఎవరు నువ్వు ఏర్పాట్లు, నేను ఒక్కనే వస్తాను, సింగిల్గా వస్తాను, నేను సింగిల్గా ఒక్కడనే పోలీసు వెహికల్లో వస్తాను, దమ్ము ధైర్యం ఉంటే రండి అరవింద్ బాబు గారు, ఖచ్చితంగా వెళ్దాం, మనం వెళ్ళి తేల్చుకుందాం, ఇద్దరమే వెళ్ళి కోటప్పకొండలో తేల్చుకునే కార్యక్రమం. అంతేగాని నేను ఒకటి పంపిస్తాను, మా పార్టీలో ఎవరిని పంపించాలో కూడా ఆయన డిసైడ్ చేస్తాడు. ఇదేం రాజకీయం నాకు అర్థం కాదు. ఇది కాదు, భయపడి ఇక మా పార్టీలో ఎవరు వస్తారో కూడా ఆయనే చెప్తాడు. ఇది రాజకీయం. నువ్వు భయపడ్డావు, బాత్రూంలో కూర్చో శుభ్రంగా ఆ 10 గంటలు ఎస్పీ గారి బాత్రూంలో కూర్చున్నట్టు ఇక్కడ కూడా బాత్రూంలో తలుపేసుకొని కూర్చో, అంతేగాని సవాళ్ళు విసిరే కార్యక్రమం ఏంటిది? ఇక అభివృద్ధి మీద చర్చ అన్నావు, అభివృద్ధి మీద చేశాను, అవినీతి మీద చేద్దామంటే అవినీతి మీద కూడా చేస్తాను, సిద్ధం దానికి, రెడీ, ఎప్పుడైనా రెడీ. కానీ నువ్వు పరిపాలన నీకు చేత కాదు. ఒక కమిషనర్ నేర్పించుకోలేవు, ఒక ఎంఆర్ఓ నేర్పించుకోలేవు, ఒక ఆర్డీఓ నేర్పించుకోలేవు, ఒక డిఎస్పీ నేర్పించుకోలేవు. ఎందుకు నువ్వు నర్సరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నావు? నువ్వు ఉండి వీళ్ళందరి చేత ఏమి వేయించుకోకుండా పరిపాలన చేసుకోక చేతగాక పరిపాలన నువ్వు మాట్లాడే విధానం చూస్తే నవ్వేస్తావు. నువ్వే చెప్పావు అసెంబ్లీలో వీళ్ళెవరు నా మాట వింటలేదని, నీ అంతటి నువ్వే చెప్పావు. ఎంఆర్ఓ నా మాట వింటలేదన్నావు. మరి ఎవరు మాట వింటారు నీ మాట? ఒక ఎంఆర్ఓ నీ మాట వినకపోతే నువ్వేం పరిపాలన చేస్తావు, ఏం అభివృద్ధి చేస్తావు? 2 సెప్టాలు కట్టి 2 ఫ్లైఓవర్లు కట్టానంట. ఇది ఆయన అభివృద్ధి. ఆయనకు ఆర్ఎండ్బి అంటే తెలియదు, పంచాయతీరాజ్ అంటే తెలియదు, ఎన్ఆర్జీఎస్ ఏ రోడ్డు ఎందులో ఉందో కూడా తెలియదు. అలాంటి తెలియని వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడలేక ఆయన తరపున ఒక పెద్ద మనిషిని పంపిస్తానని చెబుతున్నాడు. ఇది ఆయన చేసే పని ఇది. కాబట్టి నేను అనేది ఆయన తెలియక కాదు, చాలా తెలివిగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేపించి నేను బయటికి రాలేదని బండారం బయటపడిద్దని చెప్పి ఈ కార్యక్రమం అంతా నడిపించాడు. ఈ నడిపించిందంట అరవింద్ బాబు. అనవసరంగా ప్రజల్ని ప్రశాంత వాతావరణంలో సవాళ్ళు విసరటం ఎందుకు, తోక ముడుచుకొని బాత్రూంలో కూర్చోవడం ఎందుకు నీకు ఈ పని ఎందుకు? సిగ్గుచేటు. కాబట్టి నువ్వు ఎవరినో వాళ్ళని పంపించొద్దు, నేనే వస్తాను, ఇంకొక డేట్ పెట్టుకో, నువ్వు ఒక్కడవేరా, నేను ఒక్కడనే వస్తాను, ఎక్కడికి వెళ్దామో చెప్పు, తేల్చుకుందాం. లేదా మీడియా డిబేట్లోకి రా, ఏ ఛానల్కి వస్తావో చెప్పు, ఏ ఛానల్కి వస్తావో చెప్పు, ఆ ఛానల్కి వెళ్దాం. నువ్వు ఒక్కడవే రా, నేను ఒక్కడే వస్తాను. అభివృద్ధి ఏం జరిగిందో, సంక్షేమం ఏం జరిగిందో, అవినీతి ఏం జరిగిందో మొత్తం తేలుద్దాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఛానల్లో చెప్పు, ఆ ఛానల్ కూర్చుందాం. ఏది మళ్ళీ ఎల్లో మీడియా ఛానల్ కాదు, న్యూట్రల్గా ఉండే ఛానల్ చెప్పండి. ఏ ఛానల్ అయినా పర్వాలేదు, న్యూట్రల్గా ఉండి ఏ ఛానల్ అయినా పర్వాలేదు. దమ్ము ధైర్యం ఉంటే వస్తాను, ఎన్ని సమాధానం చెప్తాను. ఇవన్నీ అభివృద్ధి పనులన్నీ కూడా మీకు చెప్పే కార్యక్రమం.